श्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयीं वन्दे वेदविज्ञानवेदिकां वेदविज्ञानवेदिका 144వ మాసానికి అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు నెల్లూరు నుంచి సన్మిత్రులు ప్రముఖ అవధాని గారు శ్రీ కోట రాజశేఖర్ గారిని మనం ఆహ్వానించుకున్నాం. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. రుక్మిణీ కళ్యాణం, ప్రవతన భాగవతం, రుక్మిణీ కళ్యాణం. ఈరోజు పోతన భాగవతం నుండి రుక్మిణీ కళ్యాణం వారు ఆ అంశంపై ప్రసంగిస్తారు. పోతన భాగవతం నుంచే కాకుండా మూలం నుంచి వ్యాస భగవానుడి సంస్కృతం శ్లోకాలు కూడా వారు కొన్నిటిని మనకు అర్థమయ్యేలాగా చెప్పి మనకు వాటి నుంచి కూడా వివరణ అందజేస్తారు. రెడ్డి గారు వారిని గురించి మన సభా సంప్రదాయం ప్రకారంగా పరిచయ వాక్యాలు మనందరికీ తెలియజేసి ఉపన్యాసకులు వారిని సత్కరించుకొని ప్రసంగంలోకి వెళ్దాం. ఓంకారజన్య శ్రీవాణీం గణేశాక్షరశోభినీం చతుర్వేదమయీం వందే వేదవిజ్ఞానవేదికా వేదవిజ్ఞానవేదికా. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నమస్సుమాంజలి. ఎప్పుడు ఈ సభకు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి చెన్నపూరి తెలుగు భాషా అభిమానులందరికీ మనఃపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఉపన్యాసకులు అవధాని శ్రీ కోట రాజశేఖర్ గారి పరిచయం. శ్రీమతి కోట సక్కుబాయమ్మ, శ్రీ కోట సారంగపాణి దంపతులకు నెల్లూరు జిల్లాలోని అల్లూరు గ్రామంలో నవంబర్ 1956లో జన్మించారు శ్రీ కోట రాజశేఖర్ గారు. మా ఇద్దరికి సామీప్యం ఏంటంటే ఆయన 3వ తారీఖు జన్మించారు, నేను 10వ తారీఖు జన్మించాను. ఒక వారం రోజులు అన్నగారు. అదే సంవత్సరం, ఒకే మాసం, ఒకే వారం. ప్రాథమిక విద్య అల్లూరులో అభ్యసించి నెల్లూరులోని వేద సంస్కృత కళాశాలలో సంస్కృతం చదివి ప్రొద్దుటూరులోని శ్రీ మలయాళ స్వామి ఓరియంటల్ కళాశాలలో విద్వానై ఆపై విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో ఎంఏ స్నాతకోత్తర పట్టాన్ని పొందారు. వృత్తిపరంగా నెల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్గా 79 నుండి 84 వరకు, 1979 నుండి 1984 వరకు, ఆ తరువాత 1984 నుండి 2014 వరకు అల్లూరులోని రామకృష్ణ జూనియర్ కళాశాలలో సంస్కృతోపన్యాసకులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. వీరి ప్రవృత్తి పద్యరచన, అష్టాదానాలు చేయడం, తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా ధార్మిక ఉపన్యాసాలు చేయడం, ఆకాశవాణి, దూరదర్శన్, మా టీవీలలో ప్రసంగాలు చేయడం. శ్రీ పోలేరమ్మ స్తుతిమాలిక, రోజుకో పద్యం, శంకరాభరణం, పద్య పంచసతి, తెలుగు పద్య వైభవము, శ్రీ సీతారామ కళ్యాణము, బాలకాండ పద్య అనువాదము, బాలకాండ వచనానువాదము వీరు రచన. సుందరకాండ, బాలకాండ, అయోధ్యకాండ శ్లోక పారాయణ ఆడియో కూడా చేశారు, సిడి చేశారు. 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని, ప్రపంచ తెలుగు సభల్లో అవధానిగా సన్మానం,
2018లో ఆస్థాన పండితునిగా పుష్పకిరీట సన్మానం, స్వర్ణాంగులీయక సత్కారం, అవధాని శేఖర బిరుదము పొందారు. 2023లో అమెరికాలోని డల్లాస్లో జరిగిన నాటా సభల్లో, లండన్లో నిర్వహించిన రామాయణ సభల్లోనూ పాల్గొని ప్రశంసలు అందుకు. మరి నేడు మన వేద విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్నటువంటి తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 144వ ప్రసంగం పోతన భాగవతం రుక్మిణీ కళ్యాణం అనే అంశంపై ఉపన్యసించబోయే ఉపన్యాసమే కాదు, శ్రావ్యంగా పద్యాలను ఆలపించబోయే విశ్రాంతాచార్యులు, రచయిత, అష్టావధాని శేఖరులు, పండితులు, ధార్మిక ఉపన్యాసకులే శ్రీ కోట రాజశేఖర్ గారిని ఈ సభకు వారిని పరిచయం చేస్తున్నారు. ఆనవాయితీగా సందర్భానుసారంగా 2 పద్యాలు అదే రుక్మిణీ కళ్యాణం నుంచి వారి అనుమతితోటి, నా మనసు దోచిన దొంగ శ్రీకృష్ణ, నువ్వు నాకు చాలా నచ్చావయ్యా స్వామి. నాకు ఈ మాట చెప్పడానికి సిగ్గు లేదు, నాన్న లేదు. ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ పదం. ఈ పద్యంలో నాన్న లేదు అని వస్తుంది. నాన్న అంటే సిగ్గు అని చెప్తూ ఆమె మనోభావాన్ని ఎలా వ్యక్తీకరిస్తుంది. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపో, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము, అట్టి నీయందు నా చిత్తము అనవరతము, నచ్చియున్నది నీ ఆన నానలేదు, కరుణ చూడుము కంసారి కలవిదారి, శ్రీయుతాకార మానిని చిత్తచోరా, మానిని చిత్తచోర, ఇక రెండవది, ఈ మొరను ఆలకించినటువంటి శ్రీకృష్ణుడు రథాన్ని వేసుకొని రథాన్ని అధిరోహించి రుక్మిణీదేవిని తీసుకెళ్ళడానికి వస్తాడు. అప్పుడు ఆ కృష్ణుడు ఎలా కనబడుతున్నాడంటే రుక్మిణీదేవికి, కనియన్ రుక్మిణి చంద్రమండలముఖం కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతరవక్షు, మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్రహస్త నిభబాగు, చక్రి పీతాంబరు ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్సాహు జగన్మోహను. నమస్కారం. 144వ మాసం అని తెలియజేశాను కదా. అంటే ఈ సభతో 12 సంవత్సరాలు పూర్తయిందనమాట. అంటే కరోనాలో మనం కొంత సమయం కోల్పోయాం, దాంతో కూడా కలుపుకుంటే 14 సంవత్సరాలు అయింది మనం ప్రారంభించి. ఈ 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం. మనకు మనమే ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. వారికి పండితుల సత్కారం గావించి ఉపన్యాసంలో వెళ్ళాం. సార్ కొంచెం ముందుకు రండి. స్థిరకారుణ్యమతి మహాగుణవతి
శృంగార లీలారతి శరదబ్జాభశుభాకృతి నయగతి శశ్వత్ప్రతాపోన్నతి శశ్వత్ప్రభావోన్నతి సరసీజాత సముద్భవ ప్రియసతి సాహిత్య విద్యాధృతి నిరతాశేష జగన్నుతి భగవతి నిన్మృక్కెదన్ భారతి నిన్మృక్కెదన్ భారతి. శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనంబులయుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. వేద విజ్ఞాన వేదిక కార్యక్రమానికి ప్రత్యేకంగా రెండవసారి ఆహ్వానించారు. ముఖ్యంగా ఈ ఇందాక వారు చెప్పినట్లుగా మధు గారు అట్లాగే మన జేకే రెడ్డి గారు చెప్పినట్లుగా ఇంతకుముందు నేను ఇక్కడ 4 మాటలు చెప్పాను. మా గురువు గారు నరాల రామారెడ్డి గారు వారు నన్ను ఇక్కడ పరిచయం చేశారు. యథాశక్తి అప్పుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాను. మళ్ళీ రెండవసారి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినటువంటి మరి జేకే రెడ్డి గారు వారు చక్కగా పద్యాలు ఆలపిస్తూ ఉంటే ఈ రాగాలు నాకు తెలియదు అని నేను అనుకుంటూ ఉన్నాను. వారి రాగాలు నాకు తెలియదు. నాకు కూడా రాగాలు ఏమి తెలియదు, ఏదో విని ఏదో నేను అంటూ ఉన్నాను అంతే. రాగాల పేర్లు కూడా నాకు తెలియదు. భాగవతములో రుక్మిణీ కళ్యాణం అనేటువంటి ఘట్టాన్ని అంటే అందరికీ తెలిసినటువంటి అంశమే. తెలిసిన అంశాన్ని మళ్ళీ మనం మననం చేసుకుందాము అంతవరకే. అయితే ఆంధ్ర దేశం కాకుండా తమిళ దేశంలో తెలుగు మీద అభిమానంతో ఇంత చక్కగా 144వ కార్యక్రమాన్ని కూడా మరి అఖండంగా ఇలా నిర్వహిస్తూనే ఉన్నది ఈ వేద విజ్ఞాన వేదిక. చాలా సంతోషము. మా బంధువులందరూ మద్రాసులో ఉన్నారు. ఈ మద్రాసులో నేను మళ్ళీ కార్యక్రమం చేయడం అనేటువంటిది పరమానందంగా నాకు ఉన్నది. మరి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. పురాణాల్లో భాగవత పురాణము ఎంతో గొప్పది. ఎందువల్లంటే వ్యాస మహర్షి ఆయన భారతాన్ని రాశాడు, పురాణాలు రాశారు. ఈ భాగవత పురాణం రాయకముందు ఆయన మనసులో కొంత వెలితి ఉంటే, విచారిస్తూ ఉంటే నారద మహర్షి వచ్చి నీవు భాగవత పురాణం రాయి, అందులో భక్తుల కథలు ఉంటాయి, భగవంతుని కథలు ఉంటాయి రాయమంటే భాగవతం రాసిన తరువాత వ్యాస మహర్షి శాంత మనస్కుడయ్యాడు. కాబట్టి వ్యాస మహర్షికే శాంతిని ప్రసాదించినటువంటిది భాగవత పురాణం అనేటువంటిది. అందులో దశమస్కంధం అనేటువంటిది ఒక హృదయ స్థానాన్ని ఆక్రమించిందని అనుకోవచ్చు. ఆ దశమస్కంధంలో పూర్వ భాగంలో మనకు ఈ రుక్మిణీ కళ్యాణం అనేటువంటి ఘట్టం అనేటువంటిది ఉన్నది.
యథాశక్తి నేను ఇందులో ఉన్నటువంటి పద్యాల విషయం ప్రస్తావన చేసినప్పుడు అక్కడక్కడ వ్యాస మహర్షి ఏమి చెప్పారు, పోతన మహాకవి ఏ విధంగా అనువదించారు అనేటువంటి విషయాన్ని కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి ఇంత గొప్పగా పోతన మహాకవి వ్రాశారు. మరి వారి గురించి 1-2 అంశాలు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఏమన్నారు, అట్లాగే మా గురువు నరాల రామారెడ్డి గారు ఏమన్నారు అనేది మీకు ముందుగా పరిచయం చేసి ఆ తర్వాత మనము ఆ ఘట్టంలోనికి వెళ్దాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటారు, అయ్యా పోతన మహాకవి, నీవు పద్యం రాసేటప్పుడు ఆ ఘంటాన్ని పంచదార దగ్గర పెట్టుకొని ఆ పంచదారలో అద్ది మళ్ళీ రాస్తూ ఉంటావు, అందువలనేమో ఇంత తీయగా ఇంత మధురంగా పద్యాలు అనేవి తయారైనాయి అని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ గారు అంటారు. ముద్దులుగారా భాగవతమున్ రచయించుచు పంచదారలో అద్దితివేమో ఘంటమును, పంచదారలో అద్దితివేమో గంటము, మహాకవిశేఖర మధ్య మధ్య అట్లు అద్దక వట్టి గంటమున అట్టిటు గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావములో ఎచ్చట నుండి వచ్చురా అని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటే, మా గురువు నరాల రామారెడ్డి గారు ఆ ఘంటము కొంచెం కరుగ్గా ఉందేమో, పాపయ్య శాస్త్రి గారు అట్లా అన్నారు. పోతన గారు చిగురాకు తీసుకొని చిగురాకునే గంటంగా చేసుకొని పుష్పాల్లో ఉండే మకరందాన్ని అద్దుతూ ఈ పద్యాలు రాశారు అని చెప్పారు. చూడండి, చిగురాకుంగొని బాలభాను కిరణ శ్రీ ఫుల్ల పంకేజ సంభవమౌతే నియలోన అద్దుకొని భావం మెల్ల పండించి భాగవత గ్రంథము వ్రాసియుందువని సంకల్పింతూ కాకున్న ఈ నవమాధ్వీరస రమ్య శైలి కరకున్ గంటమ్మునన్ కల్గునే. చిగురాకుతో నీవు రాసా మా గురువు గారు నరాల రామారెడ్డి గారు రాసినటువంటి పద్యం. సరే, మొత్తం మీద ఇప్పుడు మనము రుక్మిణీ కళ్యాణ ఘట్టం దగ్గరికి వద్దాం. రుక్మిణీ కళ్యాణము కళ్యాణప్రదమైనటువంటిది. ఎంతోమంది మన పెద్దలందరూ కూడా పిల్లలకి ఎవరికన్నా పెళ్ళి ఆలస్యం అవుతూ ఉంటే రుక్మిణీ కళ్యాణం చదివించేటువంటి వాళ్ళు, మంచి వరుడు మంచి వధువు లభించేటువంటి వాళ్ళు. అట్లాగే కుటుంబంలో ఏదన్నా కొద్దిపాటి కలహాలున్నా రుక్మిణీ కళ్యాణం చదివితే ఆ కలహాలు తొలగిపోయి వాళ్ళ యొక్క అనుబంధం అనేటువంటిది చక్కగా పెరుగుతుంది అని కూడా పెద్దల యొక్క విశ్వాసం. మనకి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పోయిన వస్తువు తిరిగి రావాలి అంటే సుందరకాండ చదివేటువంటి వాళ్ళు, వర్షాలు పడకుండా ఉంటే విరాట పర్వం, భారతంలో విరాట పర్వాన్ని చదివేటువంటి వారు. అట్లాగే కుటుంబ కలహాలు కానీ ఏదన్నా ఉంటే అయోధ్యకాండ చదివితే ఆ యుద్ధాలు అటువంటివి లేకుండా ఉంటాయని ఇలాంటి పెద్దల యొక్క విశ్వాసం అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి మనకందరికీ కూడా కళ్యాణం అంటే పెళ్ళి అని ఒక అర్థం ఉంది, శుభము అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి మనకందరికీ కూడా శుభం కలగాలి అని కోరుకుంటూ ఈ భాగవతాన్ని పరీక్షిన్ మహారాజు అడుగగా 7 రోజుల్లో శుక మహర్షి వివరించారు. ఈ పురాణాలన్నింటినీ కూడా నైమిషారణ్యము అనేటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో సూత మహర్షి శౌనకాది మహర్షులకు ఈ భాగవతాన్ని వినిపించారు. అట్లాంటి ఆ సమయంలో పరీక్షిన్ మహారాజు అడుగుతూ ఉంటే అప్పుడు ఆ శుక మహర్షి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఖగనాధుండు అమరేంద్రు గెల్చి సుధ మున్గైకొన్న చందమ్మునన్ జగతీనాథుల
చైద్యపక్షచరులన్ సాల్వాదులన్ గెల్చి భద్రగుడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యంశ భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. ఇది సుఖమహర్షి చెప్పారు. అనేక కథలు చెబుతూ గరుత్మంతులు ఏ విధంగా దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొని వచ్చేదానికి అక్కడ ఉండేటువంటి వాళ్ళతో యుద్ధం చేసి అమృతాన్ని తీసుకొని వచ్చాడో ఆ విధంగా కృష్ణుడు కూడా రుక్మిణిని తీసుకొని వచ్చాడు, అక్కడ అడ్డుపడినటువంటి వాళ్ళందరినీ కూడా జయించినాడు అని చెబుతూ ఉంటే అక్కడ ఇంత మాత్రం చెబితే ఎట్లా, విశదీకరించి చెప్పాలి అని ఆ పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. ఎందువలన అంటే విష్ణు కథలు కళ్యాణాత్మకమైనటువంటివి, అవి వింటూ ఉంటే ఇంకా వినాలి ఇంకా వినాలి అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రుక్మిణి కళ్యాణాన్ని సవిస్తరంగా తెలియజేవయ్యా అని అడుగుతూ ఉన్నాడు. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణింపుచున్ ముక్త వైకల్యుండు ఎవడు తృప్తుడౌను అవి వినంగా క్రొత్తలోచుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమ ఎరుంగన్ బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కౌతూహలం బయ్యడిన్. ఎంతో కుతూహలంగా ఉంది, నాకు తెలియజేయి అంటూ ఇక్కడ మనకు మూలంలో చాలా ఇదే అంశమే మూలంలో ఉండేటువంటిది. మీకు మూలం పద్యం వినిపిస్తే, శ్లోకం వినిపిస్తే ఎట్లా ఆ విషయాన్ని తీసుకొని వచ్చినారో తెలుస్తుంది. బ్రహ్మన్ కృష్ణ కథా పుణ్యా మాధ్వీ లోకమలాపహా ఓను తృప్యేత శృణ్వాన శ్రుతజ్ఞో నిత్యనూతనా. అవి వినంగా క్రొత్తలవుచుండు అన్నారు కదా, నిత్యనూతనములు. అట్లాగే మలాపహాహ మధురంగా. అసలు అనువాదం అనేటువంటిది ఎంత గొప్పగా చేశారు. కొన్ని చోట్ల మూల భాగవతములో కంటే కూడా ఎక్కువ విశేషాలను కలిపి ఆ సన్నివేశానికి మెరుగులు దిద్దినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. సరే, కథ అందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ విదర్భ అనేటువంటి దేశము, ఆ దేశానికి రాజధానిగా కుండినపురము అనేటువంటిది ఉంది. భీష్మకుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ భీష్మకునికి 5 మంది కుమారులు, రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి అనేటువంటి వాళ్ళు. ఈ 5 మంది కుమారుల తరువాత రుక్మిణి అనేటువంటి అమ్మాయి ఆ భీష్మక మహారాజుకు కుమార్తెగా జన్మించింది. అయితే ఆ రుక్మిణి జన్మించింది. తరువాత ఆ రుక్మిణి బాల్యాన్ని గురించి, బాల్యములో ఆమె ఎలా ఆటలాడింది, వీటి గురించి మూలంలో వ్యాస మహర్షి గారు చెప్పలేదు. కానీ పోతన గారు దాన్ని తాను స్వీకరించినటువంటి వాడై ఒక తెలుగు ఇంటి ఆడపిల్ల అన్నట్లుగా భావన చేసి ఏం చేసేటువంటిది ఆమె అంటే, బాల్యంలో బొమ్మల పెళ్ళిళ్ళు చేసింది, గుజ్జనగూళ్ళు వండి పెట్టింది, తోటలో పూదీగులకు చక్కగా ప్రోది చేసింది, బంగారు ఊయలలో ఊగుతూ ఉండేటువంటిది, బంతులాటలు ఆడేటువంటిది, చిలుకలకు గోరువంకలకు చక్కగా పాటలు నేర్పేటువంటిది, నెమళ్లకు నాట్యాలు కూడా నేర్పేటువంటిది, రాజహంసలకు మెల్లగా నడవడం ఎట్లాగో నేర్పించింది అంటూ పోతన గారు ప్రత్యేకంగా తన శైలిలో గొప్పగా చెప్పారు. మరి అంటే మూలములో ఉండేటువంటి దానికంటే కూడా అనేక విషయాల్ని కలిపి చెప్పడం అనేటువంటిది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు
ఆ రుక్మిణీ బాల సోపసృత్య ముకుందస్య రూప వీర్య గుణ శ్రియ గృహాగతై గీయమానాః తం మేనే సదృశం పతిం. గృహమాగతాః అంటే తమ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు ఆ కృష్ణుని యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ఉంటే విని కృష్ణుడే నాకు భర్త కావాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చింది ఆ రుక్మిణి. అయితే ఇక్కడ గుణాలు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. రూప వీర్య గుణ శ్రియ. పోతన గారు చూడండి ఎంత చక్కగా పద్యాన్ని అందించారో. తన తండ్రి గేహమునకు చనుదెంచుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు విభుడు తగిన విభుడని తలచెన్. అంటే మూలంలో ఉండేటువంటి విషయాన్ని ఏమాత్రము పోనేయకుండా సంపూర్ణంగా అలా తీసుకొని వచ్చారు పోతన గారు. అయితే ఇక్కడ రుక్మిణీ బాల ఏ విధంగా కృష్ణుని గుణాలు వినిందో అట్లాగే రుక్మిణి యొక్క గుణములను కూడా కృష్ణుడు విన్నటువంటి వాడై తాను కూడా చక్కగా ఈ రుక్మిణిని వివాహం ఆడాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. మరి వ్యాస భగవానుడు చెప్పారు చూడండి. తాం బుద్ధి లక్షణౌదార్య రూపశీల గుణాశ్రయాం కృష్ణశ్చ సదృశీం భార్యాం సముద్వోఢుం మనోదధే. అంటే ఆ రుక్మిణి యొక్క గుణములను విన్న తరువాత రుక్మిణిని వివాహం చేసుకోవాలని కృష్ణుడు కూడా అనుకున్నాడు. అది పోతన గారి పద్యము. ఆలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకు ఇల్లాలుగా చేకొందునంచు హరియున్ తలచెన్. ఆ కృష్ణుడు కూడా అసలు మనం చక్కగా ఆలోచించినట్లయితే రుక్మిణి ఆది మహాలక్ష్మి, కృష్ణుడు మహావిష్ణువు. అవతరించినప్పుడు వాళ్ళు ఇలాగే వస్తారు కదా. మన పెద్ద శ్లోకం చెప్తారు. రాఘవత్వే భవత్ సీతా రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోః ఏషా అనపాయిని. అనపాయిని అంటే వదిలిపెట్టకుండా తోటే ఉండేటువంటి. అంటే రాముడుగా అవతరించినప్పుడు సీతమ్మగా వచ్చింది, కృష్ణుడుగా వచ్చినప్పుడు రుక్మిణిగా వచ్చింది, ఇతర అవతారాల్లో కూడా అలాగే వచ్చింది అనేటువంటి విషయము. కాబట్టి ఈ విధంగా రుక్మిణి మనస్సులో ఉంటే ఆ మనసులో ఉండేటువంటి విషయం తెలుసుకోకుండా వాళ్ళ అన్న మాత్రం వేరేగా ఆలోచిస్తూ ఉన్నాడు. బంధువులందరూ తల్లిదండ్రులు కూడా రుక్మిణి యొక్క మనస్సులో ఉన్నట్లే కృష్ణుడికి అమ్మాయిని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆ సందర్భంలో బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చదమంచు సేముషీ సింధులై విచారములు సేయగా వారలను అడ్డపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేణినిత్తు శిశుపాలున కంచు తలంచే అంధుడై. వాడు అజ్ఞానం చేత గ్రుడ్డివాడై కృష్ణుని యొక్క గొప్పతనం అనేటువంటిది తెలియదు కాబట్టి శిశుపాలుడు అనేటువంటి తన మిత్రునికి ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు అన్న మనస్సులో ఉండేటువంటి ఆ భావాన్ని తెలుసుకున్నటువంటి ఆమె ఏం చేయాలి అనుకున్నది. చక్కగా సందేహం అనేది వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఆ సందేహాన్ని తీరుస్తారు, కష్టాన్ని తీరుస్తారు, గురువులు తీరుస్తారు. కాబట్టి గురువైనటువంటి అగ్నిజ్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయన దగ్గర తన కష్టాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మూల భాగవతంలో అగ్నిజ్యోతనుడు అనేటువంటి పేరు ప్రత్యేకంగా లేదు, కానీ పోతన గారు ప్రత్యేకంగా అగ్నిజ్యోతనుడు అనేటువంటి పేరు పెట్టారు. అగ్నిని కూడా బాగా
ప్రజ్వలింపజేసేటువంటి వాడు అనేటువంటి, ఇంకా అగ్ని కంటే ఎక్కువ కాంతి కలిగిన వాడు అనే అర్థాలు అందులో ఉన్నాయి. అన్నతలంపు తానెరిగి అన్నవ నీరజగంధి లోన ఆపన్నతనుంది ఆప్తుడగు బ్రాహ్మణుని ఒక్కని చీరి గర్వసంఛన్నుడు రుక్మి నేడు నను చైద్యునకిచ్చదనంచునున్నవాడు ఎన్ని విధంబులంజని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. చక్రి సుదర్శన చక్రాన్ని చేత ధరించి ప్రకాశించేటువంటి ఆ కృష్ణుని దగ్గరికి వెళ్ళి నా విషయం వివరించవయ్యా. ఇక్కడ కూడా మా తండ్రి గారి మాట చెల్లడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. పోతన గారు రాసేటువంటి పద్యాల్లో కొన్ని పదాలు చాలా గొప్పగా ఉంటాయి. దళసార్థక్యము అంటారు దాన్ని. అంటే ఆ పదమే అక్కడ ఉండాలి, వేరే పదం వేస్తే అంత గొప్పగా భావం అనేటువంటిది రాదు. తండ్రి గురించి చెప్తుంది చూడండి, ఈ మాట మూలంలో లేదు. తండ్రి గురించి ఇలా చెప్తుంది. అయ్యా కొడుకు విచారములు అయ్యయు వారింపజాలడు అటుగాకుండన్ నియమిరిగించి చీరుమో చయ్యన నిజ సేవకానుసారిన్ శౌరిన్. శౌరి సరే, కృష్ణుడు సూరసేన వంశంలో జన్మించిన వాడు. నిజ సేవకానుసారి, తన యొక్క భక్తులను చక్కగా అనుసరించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు అనేటువంటిది. కాబట్టి ఆ అగ్నిజ్యోతనుడు ఆ సమాచారం స్వీకరించినటువంటి వాడై బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి సముద్రం దాటి వెళ్ళాలి. సముద్రంలో ఉంది ద్వారక. ఎంతో కష్టపడి ద్వారకా నగరం వెళ్ళాడు. అక్కడ ప్రతిహారులు ఉంటే వాళ్ళకి చెప్పాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణ భగవానుని దర్శించాడు. ఆ పురుషోత్తముని చూచిన తర్వాత పెండ్లి కొడుకుగా అంటూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వాదం అనేటువంటిది చేశాడు. అయితే కృష్ణ పరమాత్మ వచ్చినటువంటి ఆ బ్రాహ్మణోత్తముని ఎంతగానో చక్కగా ఆదరించి గౌరవించి అతిథి దేవో భవ అని అన్నట్లుగా ఆయనకు పాదపూజ కూడా చక్కగా చేసినటువంటి వాడై, లోకాన్నంతా కాపాడేటువంటి తన చేతులతో ఆయనకు పాదసేవ అనేటువంటిది చక్కగా చేసినటువంటి వాడై అక్కడ ఆయనతో కొన్ని మాటలు అనడం జరుగుతుంది. అయ్యా బ్రాహ్మణోత్తమ, నీవు చాలా సంతోషంగా ఉన్నావు, సంతృప్తి కలిగిన వాడివిగా ఉన్నావు. ఎవరైతే సంతృప్తి అనేటువంటి దాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. సంతృప్తి లేకపోతే దేవేంద్రుడైనా కూడా మనశ్శాంతి లేకుండా, కష్టములతో నిద్ర కూడా సరిగా పట్టకుండా అవస్థపడేటువంటి సందర్భం ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఎప్పుడూ కూడా సంతృప్తితో కాలం గడుపుతూ ఉన్నారు. ఇటువంటి మీకు నేను నమస్కారం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే సజ్జనులుగా ఉన్నారో, సాధులుగా ఉన్నారో అలాంటి వాళ్ళకి నేను నమస్కారం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ, ఎవరి రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారో, నీవెంతో దూరం నుంచి వచ్చావు కదా, మీకు పరిపాలించేటువంటి రాజు ప్రజలను సంతోషపెడుతూ ఉన్నాడు కదా, ప్రజలను సంతోషపెట్టేటువంటి రాజు ఎవరైతే ఆ రాజుకు నేను నమస్కారం చేస్తున్నాను, అట్లాగే సంతృప్తితో ఉండేటువంటి మీకందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉన్నానని చెప్పిన తరువాత బ్రాహ్మణోత్తముడు అగ్నిద్యోతనుడు తాను రుక్మిణీదేవి పంపించినటువంటి సందేశాన్ని వినిపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మూల భాగవతంలో 7 శ్లోకాలు ఉన్నాయి. ఆ 7 శ్లోకాలు కూడా వసంత తిలక అనేటువంటి గొప్ప మహనీయమైనటువంటి ఛందస్సులో, ఆ ఛందస్సుకు ఉదాహరణ మీకు చెప్పాలంటే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఇది వసంత తిలక అనేటువంటి ఛందస్సులో ఉండేటువంటి ఒక భాగము. కాబట్టి ఈ 7 పద్యాలు కూడా, అంటే మూల భాగవతంలో ఉండేటువంటి 7 పద్యాలు కూడా అలాగా ఉంటాయి. ఇక్కడ మనం ప్రతి సందర్భంలో కూడా గమనించవచ్చు ఏంటంటే
మూల భాగవతం కన్నా కూడా మించి గొప్పగా ద్విగుణీకృతమయ్యేటట్లుగా పోతన గారు అనువదించారనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆ 7 శ్లోకాలకు కూడా మరి ఈ పోతన గారు చక్కగా ఇంకా ఎక్కువగా పెంచి కూడా వ్రాశారు. ఒక ఉదాహరణ చూడండి. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే, శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే, నిర్విశ్య కర్ణ వివరైః హరతోంగతాపం, రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం, త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రపం మే. ఇందులో 2 విషయాలు ప్రస్తావన చేశారు. ఏమిటి అంటే, భువన సుందరుని యొక్క గుణాలు వింటూ ఉంటే శరీరం యొక్క తాపాలు తొలగిపోతాయి. అట్లాగే ఆ కృష్ణ భగవాన్ యొక్క రూపాన్ని చూస్తూ ఉన్నట్లయితే అఖిలార్థ లాభములు కలుగుతాయి. ఈ 2 విషయాలే చెబితే దీన్ని రెట్టింపు చేసి పోతన మహాకవి మరి ఇందాక మన జేకే రెడ్డి గారు ఒక పద్యం వినిపించారు, శీర్షపద్యము. ఆ శీర్షపద్యంలో ఇదే భావాన్ని రెట్టింపు చేసి, ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు. ఇదొకటి. ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. ఇంతవరకు మూలంలో ఉన్నది. ఇంకా ఎక్కువగా ఏం చెప్పారంటే, ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అటి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననానలేదు, కరుణదూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. అయ్యా, శ్రీయుతమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడ అంటూ 2 అంశాలు ఉంటే దాన్ని 4 అంశాలుగా పెంచి చక్కగా చేశారు. అయితే కన్యా వరయతే రూపం అని అంటారు కదా, ఈమె రూపాన్ని చూడలేదు, గుణములన్నీ కూడా చక్కగా వినింది. ఆ బ్రాహ్మణోత్తముడు అక్కడ వినిపించేటువంటి 2వ శ్లోకం చూడండి. కాత్వా ముకుంద మహతి కుల శీల రూప విద్యా వయో ద్రవిణ ధామభిః ఆత్మతుల్యం, ధీరా పతిం కులవతి నవృణీత కన్యా, కాలే నృసింహ నరలోక మనోభిరామం. ఈ లోక మనోభిరామ అనే పదాన్ని మూలం నుంచి అట్లే తీసుకున్నారు. అట్లాగే కుల శీల రూప విద్య వయో ద్రవిణ ఇటువంటి గుణాలన్నీ తీసుకొచ్చారు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి పద్యం అండి, అనువాద పద్యం చూడండి. నీవు ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి నేను కోరుకుంటున్నాను అని మాత్రమే ఉంటే, ఇంకా పోతన గారు ఏం చెప్పారంటే, నిన్ను నేనే మొట్టమొదట కోరుకుంటున్నానా? కాదు, నిన్ను అందరూ కోరుకుంటారు. మొట్టమొదట అంటే పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవిస్తే ఆ లక్ష్మీదేవి అందరినీ వదిలి నిన్ను వరించింది కదా, కాబట్టి నేను నిన్ను కోరుకోవడంలో తప్పు లేదు అని కూడా సమర్థించుకుంటోంది. చూడండి. ధన్యున్ లోక మనోభిరామో కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్, నిన్ను ఏ కన్యల్ కోరరు, కోరదే మును రమాకాంతాలలామంబు, రాజన్యానే కపసింహ నా వలననే జన్మించెనే మోహముల్. ఇంత ధైర్యంగా నన్ను ప్రేమించి ప్రేమలేక పంపిస్తావా అని అనుకోవద్దు. ఈ ధైర్యం అనేది నాతో మొదలు కాలేదు, ఆనాడు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి. కాబట్టి ఇంకా కూడా
ఏమంటుందంటే, నేను నిన్ను ఆరాధిస్తూ ఉంటే శిశుపాలుడు అనేటువంటి వాడు నన్ను వరించేదానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఆలోచించాలి అని చెబుతూ, ఆ శిశుపాలునికి నీ యొక్క గొప్పతనము, నీ యొక్క పరాక్రమం అనేటువంటిది తెలియదు అని చెప్తూ, ఇంకా కూడా అయ్యా నేను వ్రతాలు చేస్తూ ఉన్నాను, బ్రాహ్మణోత్తములను పూజిస్తూ ఉన్నాను, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను, గురువులకు సేవ చేస్తూ ఉన్నాను, పూర్వజన్మలో గత జన్మల్లో కూడా నేను చేసినాను. అన్నిటికీ లక్ష్యం ఏమిటి అంటే నీవే నా భర్త కావాలి అనేటువంటిదే. కాబట్టి ఇది నెరవేరాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులు గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి నేను ఇంతకుముందు ఇవన్నీ చేసి ఉన్నట్లయితే వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. యుద్ధంలో ఆ చేది దేశానికి సంబంధించినటువంటి శిశుపాలుడు ఉన్నాడే, వాళ్ళందరూ కూడా, వాడితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జయింపబడుదురు కాగా అంటూ వసుదేవ నందనుడే నాకు భర్త కావాలి అనేటువంటిది చెబుతూ, కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నీవు నన్ను తీసుకొని వెళ్ళి వివాహం చేసుకో. వివాహాల్లో, అష్టవిధ వివాహాల్లో రాక్షస వివాహం అనేటువంటిది ఉంది కదా, ఆ రాక్షస వివాహం ద్వారా అంటూ ఆ సమాచారాన్ని కూడా చెబుతూ, అంటే ఇక్కడ కన్యాశుల్కము అనేటువంటిది కూడా ఒక మాట అంటుంది. నేను వీర్య శుల్కను, కాబట్టి నీ పరాక్రమాన్ని కట్నంగా భావించి ఇక్కడ అవసరమైతే యుద్ధం చేసి నీ పరాక్రమాన్ని ప్రదర్శించి తీసుకొని వెళ్ళు అంటూ, అయితే అంతఃపురంలో ఉంటావు కదా, నిన్ను ఎలా తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటావేమో. మూల శ్లోకం కూడా వినండి. అంతఃపురాంతరచరీం అనిహత్య బంధూన్ త్వాముద్వహే కథమితి ప్రవదామ్యుపాయం పూర్వేద్యురస్తి మహతి కులదేవయాత్రా యస్యాం బహిః నవవధూః గిరిజాముపేయాత్. పెళ్లికి ముందు గౌరీ పూజ అనేటువంటిది ఉంటుంది. అంతఃపురం నుంచి వెలుపలికి రావడం జరుగుతుంది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నీవు నన్ను తీసుకుని వెళ్ళేదానికి అవకాశం ఉంది. లోపలి సౌధంబులోన వర్తింపంగ తేవచ్చునే నిన్ను తెత్తునేని కావలివారల కల బంధువుల చంపిగాని తేరాదని కమల నయన భావించితేని ఉపాయంబు చెప్పెదా ఆలింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు నెలమి మావారు పంపుదురు ఏనునట్ల పురము వెలువడి ఏతించి భూతనాథు సతికి మ్రొక్కంగా నీవు ఆ సమయమునను వచ్చి కొనిపొమ్ము నన్ను అవార్య చరిత. ఈ పదం చూడండి, అవార్య చరిత అంటే నిన్ను వారించేదానికి ఎవరికీ కూడా ఎక్కడా కూడా శక్తి అనేటువంటిది లేదు. అవార్య చరిత, రావయ్యా, తీసుకొని వెళ్ళవయ్యా. ఇంకొక విషయం, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, భగవంతుడు అయినటువంటి నీ పాద రజస్సు తమ శిరస్సుల మీద చల్లుకొని పవిత్రులను కావాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. పరమశివుడు కూడా యశ్యాంఘ్రి పంకజ రజస్నపనం మహాంతో వాంఛన్త్యుమాపతి వాంఛన్త్యుమాపతిరివాత్మతమోపహత్యై
యర్హ్యంబుజాక్ష నలభేయ భవత్ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృశాన్ శతజన్మభిః స్యాం. పరమశివుడు కూడా నీ యొక్క పాదధూళిని శిరస్సు మీద ధరించాలని, ఎందుకు అజ్ఞానం తొలగిపోవాలని యోగులు కూడా ఈ విధంగా భావన చేస్తూ ఉంటారు. అటువంటి నీ అనుగ్రహం కలగకపోతే 100 జన్మలైనా సరే ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఉంది. ఘనులు ఆత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద, ఈశ్వరుని వలె గౌరీషు మర్యాద యౌవని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురు. ఏను అట్టి నీ అనుకంపన్ విలసింపనేని, నీ దయతో నేను విలసిల్లపోతే నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. శిశుపాలుడు ఇలాంటి వాళ్ళని నేను వివాహం చేసుకోను, మరి నేను ప్రాణములు విడిచిపెట్టేదానికైనా సిద్ధమే అంటూ ఇక్కడ ఆ 7 శ్లోకాలు పూర్తయిపోయాయి. అయినా కూడా మరి పోతన మహాకవి ఆయన ఇంతకుముందు ఏం చెప్పాడంటే, అక్కడ ఏనీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహతాపములు సీరిపోవన్నారు. అంటే చెవులలో నీ యొక్క గుణాల గురించి వింటూ ఉండాలని, అలా వినకపోతే ఈ చెవులు వృధా. ప్రహ్లాద్ చరిత్రలో కూడా ఇటువంటి పద్యం మనకు ఉన్నది. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా. భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. నిరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేలా. ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలా. ఎన్ని జన్మములకు, ఎన్ని జన్మలైనా సరే నీకు ఈ శరీరాన్ని సమర్పించుకోవాలి. ఈ శరీరంలో ఉండే అవయవములన్నీ కూడా నీ కైంకర్యం కోసమే ఉపయోగపడాలి అని ఇక్కడ ఇదంతా కూడా మనం బాగా ఆలోచించినట్లయితే, ఒక భక్తుడు భగవంతుని చేరుకునేదానికి శరణాగతి అనేటువంటి మార్గంలో ఈ విధంగా ఆలోచించాలి అనేటువంటిది ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటారు. జీవాత్మ పరమాత్మను చేరుకునేదానికి ఈ విధమైనటువంటి మార్గంలోనే శరణు అనేటువంటిది ఉండాలి అని ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ విషయాలన్నీ విన్నటువంటి కృష్ణ పరమాత్మ తాను అలాగే ఈ రుక్మిణి యొక్క గుణాలను నేను ఎప్పుడో విన్నాను, ఆమెను వివాహం చేసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను అని చెబుతూ, అయితే ఆ సందర్భంలో ఈ బ్రాహ్మణోత్తముడు ప్రత్యేకంగా, అంటే పోతన గారు చెప్పారు, అక్కడ మనకు వ్యాస మహర్షి గారు చెప్పకపోయినా తన మాటగా ఇది నా మాట అంటున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. వియానికైనా కయ్యానికైనా సమవుజ్జి కావాలంటారు కదా, అలాగా మీ ఇద్దరు కూడా తగిన వాళ్ళు అంటున్నాడు. ఆయలనాగ నీకు తగును అంగనకుంతగుదీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాడ్యములేలా. నీవు నీతోయము వారి గూడుకొని తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులన్నురుము చేయుము సేయుము శోభనం బిలన్. మీకు ఇద్దరికి కూడా ఒకరికి ఒకరు తగిన వారు అనేటువంటి విషయాన్ని చెబితే అప్పుడు ఆయన కృష్ణ పరమాత్మ అంటూ ఉన్నాడు, నేను ఎప్పటి నుంచో కూడా రుక్మిణిని వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఆ ఆలోచనతో నాకు సరిగా కూడా నిద్ర కూడా లేదయ్యా. మరి శిశుపాలుడు వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా
నేను విన్నాను, కాబట్టి నేను అక్కడికి వస్తాను, ఆమెను తీసుకొని ఇక్కడికి మళ్ళీ వచ్చి వివాహం చేసుకుంటానంటూ ప్రత్యేకంగా అంటున్నాడు. చూడండి, వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకునిపురము సురుచిరలీలం తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద అడ్డంబు రిపులు వచ్చిన పోరన్. ఆ పద్యాల్లో ఎక్కడ ఏ విధమైనటువంటి పదాలు వాడాలి అంటే అక్కడ అంటే యుద్ధానికి వచ్చేదానికి, శత్రువుల్ని చంపేదానికి సిద్ధమవుతున్నా అనేటువంటి ఈ విషయం, ఆ రసం, రౌద్ర రసం అనేటువంటిది కనిపించేటట్టుగా కూడా చక్కగా ఆయన తెలియజేయడం జరిగింది. తర్వాత పెళ్లి నక్షత్రం ఏమిటి అంటే ఫలానా అని ఆ బ్రాహ్మణోత్తముడు చక్కగా చెప్పిన తరువాత మరి ఇరువురు కూడా బయలుదేరారు. గొప్ప అశ్వములను తాల్చినటువంటి దారుకుడు అనేటువంటి సారథి వచ్చాడు. ఆ రథంలో ఇద్దరు కూడా బయలుదేరారు. అయితే అక్కడ ఆమె వెళ్ళినటువంటి వాడు ఇంతవరకు తిరిగి రాలేదే అనుకుంటూ, రేపే పెళ్ళి, లగ్నం ఎల్లి వివాహమున్ గదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండు అగ్నిద్యోతనుడు ఏటికింతడసే నా యత్నంబు సిద్ధించునో భగ్నం బైచనునో విరించి కృతము ఎభంగిన్ ప్రవర్తించునో అంటూ ఆమె ఆలోచిస్తూ ఉంది. రకరకాల ఆలోచనలు, పని కాకపోతే ఎన్నో రకాలైన ఆలోచనలు కదండి. ఘనుడు ఆ భూసురుడు ఏగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండు ఇది తప్పుగా దలచెనో విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప ఎరుంగునో ఎరుగదో నా భాగ్యము ఎట్లున్నదో అని ఆమె అంతగా ఆలోచన చేస్తూ ఉంది. పరిపరి విధాల ఆలోచన చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆమెకు శుభశకునం అంటే స్త్రీలకు ఎడమవైపు చేయి, భుజము, కన్ను అదిరినట్లయితే శుభం అంటారు కదా. మగువకు శుభంబు చెప్పు చందంబున వామ ఊరు లోచన భుజంబులు అదరేను అని చెప్పారన్నమాట. మూలంలో కూడా అది ఉన్నది. అయితే ఇక్కడ బ్రాహ్మణోత్తముడు అంటే వాడు బయలుదేరి వచ్చేసారు. ఆ బ్రాహ్మణోత్తముడు విడిగా ఒక్కడుగా మళ్ళీ ఈ రుక్మిణి బాల దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత చూచాడు, ఆమె చూచింది ఆయన ముఖాన్ని. సంతోషంగా ఉన్నాడు కాబట్టి అనుకున్న పని నెరవేరింది అనేటువంటి ఆలోచనలో ఎవరికైనా ఏదైనా పని గురించి చెప్పేటప్పుడు ఆ పని చివరిలో ఫలితం చెప్పకుండా ముందే ఫలితం చెప్పాలి. హనుమంతుడు కూడా రామచంద్ర స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత దృష్టా సీత అని చూచాను సీతమ్మను అన్నట్లుగా ఇక్కడ కూడా ఏమంటున్నాడు బ్రాహ్మణోత్తముడు, మెచ్చే భవద్గుణోన్నతికి. మెచ్చే అంటే అయిపోయింది కదా, పండు కాయ. మెచ్చే భవద్గుణోన్నతికి అమేయ ధనావళులు ఇచ్చే నాకు వచ్చే సుదర్శనాయుధుడు. ఈ పదం చాలా గొప్పది. వచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైనా రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును
నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా. ఫలించే పండు, కాయ పండు అంటాం కదండి. ఫలించే నీ యొక్క సచ్చరిత్ర, నీ యొక్క మంచి నడవడి అనేటువంటి దాని కారణంగా నీ అదృష్టం పండిందమ్మా అని చెబుతూ ఉంటే ప్రాణాలు లేచి వచ్చాయి రుక్మిణీ బాలకి. మనకు ఇక్కడ ఆమె ఏ విధంగా తన రుణం తీర్చుకోవాలి? ఎవరైనా ఒక మేలు చేస్తే ఆ మేలుకు సంబంధించి రుణం అనేది తీర్చుకోవాలి. కాబట్టి ఆమె అంటూ ఉంది, జలజాతే క్షణు తోడి తెచ్చితివి, నా సందేశమున్ చెప్పి నన్ నిలువన్ బెట్టితి, నీ కృపన్ బ్రతికితిన్, నీ అట్టి పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిన్ గావింప నేరను, అంజలి గావించదా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. చింతామణి అనేటువంటి మణి ఏమి కోరుకుంటే అది ఇస్తుంది. నేను కోరుకున్నది నీవు ఆ పని పూర్తి చేశావు. నేను 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ మహాలక్ష్మి చేత నమస్కారం అందుకున్నాడు ఆ మహానుభావుడు. మరి ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకున్న తరువాత ఆ సందర్భంలోనే పెళ్లికి సంబంధించి అందరూ కూడా వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నటువంటి సమయంలో శిశుపాలుడు, జరాసంధుడు వాళ్ళందరూ కూడా విచ్చేశారు. వాళ్ళందరికీ భీష్ముడు అనేటువంటి మహారాజు పెళ్లికి సంబంధించి సౌకర్యాలన్నీ కూడా విడిది అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటే మరి కృష్ణుడు వచ్చేసాడు కదా. కృష్ణుడు వచ్చిన తర్వాత బలరాముడు ఏడి కృష్ణుడు అంటే విషయం తెలిసింది. అదిగో రుక్మిణిని తీసుకొచ్చేదానికి వెళ్ళాడు. అక్కడ ఏదో యుద్ధం కూడా జరగవచ్చు, శిశుపాలుని ఎదిరించాలి కదా అని. కాబట్టి ఆ విధమైనటువంటి ఆ ఆలోచన ఆయన బలరాముడు కూడా చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో ఆ కృష్ణుని చూచారు విదర్భలో, ఆ కుండినపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, పౌరులందరూ కూడా. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, కృష్ణుడు ఎంతో గొప్పగా ఉన్నాడు, ఎంతో గొప్పవాడు, చక్కనివాడు, మా రుక్మిణీ బాల చాలా చక్కది, వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే బాగుంటుంది. ఒకవేళ వీళ్ళిద్దరికీ వివాహం చేసేదానికి పుణ్యం ఏదైనా తక్కువ అయితే మేం చేసుకున్న పుణ్యం కూడా ఇస్తామంటున్నారు. చూడండి, తగును ఈ చక్రి విదర్భరాజసుతకు తథ్యంబు వైదర్భియున్, తగును ఈ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యము, ఈ ఇద్దరన్ తగులన్ గట్టిన బ్రహ్మ నేర్పరి కదా, దర్పాహతారాతి అయి మగడౌగావుత చక్రి, ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునం, మా పుణ్యం కూడా ధారపోస్తాము, వీళ్ళిద్దరూ కూడా మరి దంపతులు కావాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటే మరి ఎట్లాగూ మరి గౌరీ పూజకు బయలుదేరింది ఆ రుక్మిణి. పార్వతీ పరమేశ్వరులు ఉండేటువంటి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంది. అంటే మానవ ప్రయత్నం చేయాలి, తర్వాత భగవంతుని ప్రార్థన కూడా చేయాలి, అప్పుడే అనుకున్నటువంటిది నెరవేరుతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు. నమ్మితి నామనంబునా సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ, హరిన్ పతిసేయుమమ్మ, నిన్నమ్మిన వారికి ఎన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి. ఆ విధంగా
అమ్మవారిని ప్రార్థన చేసింది. మరి ఈమెతోటే దేవాలయానికి ఎంతోమంది బ్రాహ్మణ సతీమణులు కూడా వెళ్ళారు, ముత్తైదువులు. వాళ్ళందరూ కూడా చక్కగా ఆశీర్వాదం అనేటువంటిది చేశారు. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా అందుకొని ఆమె ఆ దేవాలయం నుంచి వెలుపలికి వస్తూ అక్కడ ఉండేటువంటి, అంటే ఈమె నగరం దగ్గరికి, అంటే పార్వతీదేవి అమ్మవారి దగ్గరికి వచ్చిన అనే విషయం తెలిసి ఎంతోమంది అక్కడికి వచ్చున్నారు. వాళ్ళల్లో రాజకుమారులు కూడా ఉన్నారు. ఆ వాళ్ళల్లో వెతుకుతూ ఉంది కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఆ ఆలోచన చేస్తూ ఉంది. అప్పుడు ఆ మామూలుగా అంతఃపురంలో ఉండేటువంటి రాకుమారి అందరికీ కూడా చూచేదానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు గౌరీ పూజ చేసి వస్తూ ఉంది కాబట్టి ఆ రుక్మిణిని అక్కడ నగరంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా చూస్తూ ఉన్నారు. ఎంత చక్కగా ఉంది రుక్మిణి. అళినీలాలక పూర్ణచంద్రముఖి ఏణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేభ కుంభస్తనిన్ పులినశ్రోణి నిభేంద్రయానన్ అరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజ మధ్యగని విభ్రాంతాత్ములైరి అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఆమె యొక్క రూపమునకు, ఆమె యొక్క గుణమునకు, ప్రవర్తనకు, భక్తికి, వీటన్నిటికీ కూడా చూచి. అలాంటి సమయంలో ఆమె ఎవరి కోసం చూస్తూ ఉంది? కృష్ణుని కోసం చూస్తూ ఉంది. రాజును చూచిన తర్వాత కృష్ణుడు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ కృష్ణుని చూచింది. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నో నవాంభోజదళాక్షో చారుతరవక్షున్ మేఘ సంకాశదేహో నగారాతి గజేంద్ర హస్త నిభబాహున్ చక్రీ పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠో విజయోత్కంఠున్ జగన్మోహనున్. జగన్మోహనమైన ఆకారంతో, దివ్యమంగళ స్వరూపంతో కనిపిస్తే అప్పుడు ఆమె ఆనందంతో పరవశించినటువంటిది అయి అక్కడి నుంచి ఆమె దగ్గరికి వెళ్ళింది. కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకున్నాడు, రథం మీద ఎక్కించుకున్నాడు. ఒక శంఖాన్ని పూరించాడు. ఈ శంఖాన్ని పూరించడం అనేది పోతన గారు చెప్పారు, మూల భాగవతంలో వ్యాస మహర్షి చెప్పలేదు. మరి శంఖాన్ని పూరిస్తే అప్పుడు అంతవరకు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ, అంటే శిశుపాలుడు, జరాసంధుడు, వీళ్ళందరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఏం చేయాలనేటువంటి తెలియక వస్త్రాలన్నీ, అస్త్రాలు అంటే ధనుస్సు మొదలైనవన్నీ కూడా పక్కన పెట్టేసి అలా చూస్తూ విభ్రాంతులై ఉండిపోయారనమాట. శంఖం పూరించినప్పుడు వాళ్ళకి తెలివి వచ్చింది. ఏం జరిగింది అంటే అనే లోపలనే కృష్ణుడు బయలుదేరి వెళుతూ ఉంటే అప్పుడు అక్కడికి మరి శిశుపాలుడు, జరాసంధుడు వీళ్ళందరూ వెంబడించారు. మరి అక్కడ యుద్ధం అనేటువంటిది జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడు కోదండాన్ని కూడా ధరించాడు. కోదండ కృష్ణుడు, మామూలుగా కోదండ రాముడు, కోదండ కృష్ణుడు తన యొక్క బాణ పరంపరలతో అక్కడ యుద్ధం అనేటువంటిది చేయడం జరిగింది. అట్లాగే శిశుపాలుడు వీళ్ళందరూ వెనక్కి వచ్చిన తర్వాత ఓడిపోయి అక్కడ రుక్మి, అంటే రుక్మిణీదేవి యొక్క అన్న అక్కడే ఉన్నాడు. ఏ విధంగానైనా సరే చెల్లిని వెనక్కి తీసుకోపోవాలని ఆ సందర్భంలో నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఇలా మాట్లాడతాడు. మా సరివాడవా మా పాపగొనిపోవ ఏ పాటి గలవాడవు ఏది వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు మానహీనుడవీవు మర్యాదలెరుగవు మాయగైకొని కాని మలయరావు నిజ రూపమున శత్రు నివహంబుపై బోవు వసుదేశుడవుగావు వావి లేదు
కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు విడువవేని విలయకాల శిఖా సమాన శిఖశిలీ ముఖముల గర్వమెల్ల గొందు కలహమందు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం గమనించవలసింది, రుక్మి కృష్ణుని నిందించాలి. అయితే పోతన గారు పద్యం రాసేది, పోతన కృష్ణుని నిందిస్తాడా? నిందించడు. అందువలన ఇందులో ధ్వని అనేటువంటిది మనం గమనించినట్లయితే, నిందాస్తుతి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మా సరివాడవా, మాతో నువ్వు సమానమా అంటే మేము ఎన్నటికీ నీతో సమానం కావు అనేటువంటిది ధ్వని. నీవు ఉత్తమోత్తముడైనటువంటి వాడివి, పురుషోత్తముడైనటువంటి వాడివి అని స్తుతి అన్నమాట లోపల. అట్లాగే ఏ పాటి గలవాడవు, నీవు ఇంతటి వాడివి అని చెప్పేదానికి అవకాశం అనేది లేదు. ఎందు జన్మించితి, ఎక్కడ పెరిగి, ఒక చోట పుట్టావు ఒక చోట పెరిగావు అనేటువంటి విషయము. అట్లాగే మానహీనుడవీవు, మామూలుగా నిందించడంలో అభిమానం లేనటువంటి వాడని ఒకటి. మాన అంటే కొలత, నిన్ను కొలిచేదానికి ఎవరికీ అవకాశం లేదు, అప్రమేయుడివి నీవు అని స్తుతించినటువంటి సందర్భం. మర్యాదలెరుగవు, మర్యాద అంటే హద్దు, ఒక హద్దు అనేటువంటిది లేకుండా సమస్తానికి ఆధారమైనటువంటి వాడివి నీవు, అంటే అనంతుడవు అనేటువంటి అర్థం. మాయ గైకొని కాని మలయరావు, మాయతోనే ఉంటావు అంటే మనమంతా మాయకు లోబడి ఉంటాం. మాయను తనకు లోబడేటట్లుగా చేసుకుని ఉండేటువంటి వాడు కృష్ణుడు అనేటువంటి విషయం. నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు, నిజమైన రూపంతో నీవు వెళ్ళవయ్యా శత్రువుల మీద కంటే. భగవానుడు ఒకసారి మత్స్య రూపంలో, చేప రూపంలో వెళ్ళాడు, తావేలు రూపంలో వెళ్ళాడు, వరాహ రూపంలో వెళ్ళాడు, వామన రూపంలో వెళ్ళాడు, నరసింహ రూపంలో వెళ్ళాడు, అట్లాగే పరశురాముడుగా వెళ్ళాడు. అట్లాగా ఈ విధంగా నిజ రూపంతో వెళ్ళలేదు, విష్ణువు యొక్క నేరుగా విష్ణువుగా వెళ్ళలేదు. ఈ విషయం ఆయన్ని ఆ దశావతారాలు అన్నట్టు అవతారాలను స్తుతించినటువంటిది. వసుదేశుడవు కావు అంటే రాజువు కాదు అని. అంటే ఇంకొక అర్థం ఏమిటి? వసుధ అంటే భూమి, భూమికి మాత్రమే నీవు గొప్పవాడు, రాజువు కాదయ్యా, అన్ని లోకాలకు రాజువి అనేటువంటి అర్థం. ఈ విధంగా పోతన కవి తన యొక్క సంస్కారంతో, మహా విశేషంతో ధ్వని అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. ఆ తరువాత మరి ఆ సందర్భంలో కృష్ణ భగవానుడు కోదండ కృష్ణుడై అతని మీద యుద్ధాన్ని ప్రకటించినటువంటి వాడై, జయించినటువంటి వాడై అతన్ని సంహరించేదానికి సిద్ధమైతే రుక్మిణి బాల ప్రార్థిస్తుంది, అయ్యా నాకు తెలుసు నీవు దేవుడు అని, నిన్ను నీశ్వర దేవదేవుని నిర్ణయింపగలేకను, సన్నుతామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య, మా అన్నయీతడు నేడు చేసే మహాపరాధము నీయడన్, నన్ను మన్నన చేసి కావు మనాథనాథ దయానిధి. నేను కోరుకుంటున్నాను నా ముఖం చూసి వదిలిపెట్టు అంటూ ఇక్కడ ఇంకొక మాట చెబుతుంది. ఎందుకంటే కృష్ణుడు అల్లుడయ్యాడని మా తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటే వీడిని చంపేస్తే పుత్రశోకం కలుగుతుంది కదా. కల్లలేదని విన్నవించుట కాదు వల్లభ ఈతనిన్, ప్రల్లదుంతెగ చూచితే నీయు భాగ్యవంతులమైతి మేము, అల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదురు ఈశ్వరా అని వేడుకుంటే ఆయన చంపకుండా మరి అవమానం చేయాలి ఏదో ఒక విధంగాని సగము తల వెంట్రుకలు మీసము సగము గడ్డం సగము అని తీసేసి పంపిస్తే అప్పుడు బలరాముడు కూడా అక్కడికి వస్తాడు. ఏనైనా ఇట్లా చేసావంటే అప్పుడు బలరాముడు కూడా మరి ఆమెకు, అమ్మా నీవు ఈ విధంగా మీ అన్నకు కష్టం వచ్చిందని బాధపడవద్దు, ఎందుకంటే పూర్వభవ కర్మాధీనములన్నీ కూడా అని చెప్పి, అజ్ఞానము అనేటువంటి దాంతో నీవు బాధపడవద్దు, విజ్ఞానంతో ఆలోచించవమ్మా అని చెప్తే ఆమె కూడా అలాగే ఆలోచించింది. ఆ తర్వాత తాను తీసుకుని వెళ్ళి ఆ ద్వారకలో ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్, మాన వైభవ గాంభీర్య విహారిణిన్, నిఖిల సంపత్కారిణిన్,
సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. ఆ విధంగా తీసుకుని వెళ్ళినటువంటి రుక్మిణి బాలను తన మనస్సును అపహరించినటువంటి ఆమె, అట్లాగే సంపదలను కలుగజేసేటువంటి ఆమె, పుణ్యమును కలిగించేటువంటి ఆమె, దారిద్ర్యమును తొలగించేటువంటి ఆమె, గొప్పగా ఆభరణమును ధరించినటువంటి ఆమె, మరి గుణవతి చూడామని అయినటువంటి రుక్మిణిని వివాహం చేసుకుంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతగానో సంతోషించారు. ఆ విషయాన్ని ఒక పద్యంలో చెప్తున్నారు. ఎందుకంటే రుక్మిణి ఆదిలక్ష్మి. అప్పుడు ఆ నగరంలో ఉండేవాళ్ళు ఇంతకుముందు కృష్ణుడిని ఒక్కడిగా చూసేటువంటి వాళ్ళు ఇప్పుడు దంపతులుగా చూస్తున్నారు కాబట్టి వాళ్లకు ఎంతో ప్రీతి కలిగింది, భీతి అనేది తొలగిపోయింది, ఆనందం కలిగింది, భయం తొలగిపోయింది. అనగా ఆది లక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణుజూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఈ విధంగా రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఘట్టాన్ని యథాశక్తి మీ ముందు ఉంచేదానికి ప్రయత్నం చేశాను. అయితే తెలిసిన విషయాలే అయితే మీ ముందు 4 మాటలు వినిపించే అవకాశాన్ని నాకు కల్పించారు. జేకే రెడ్డి గారు చక్కని మధురమైనటువంటి గానం చేసేటువంటి వారు, మధురమైన మనస్సు ఉండేటువంటి వారు. అట్లాగే మధు గారు మరి ఎప్పుడూ నాతో సంభాషిస్తూనే ఉన్నారు. అంటే ఇట్లా మాట్లాడినందువల్ల నాకు జంకు అనేది లేకుండా, భయం అనేటువంటిది లేకుండా ఇక్కడ ఎంతో ప్రీతిగా మీ ముందు మాట్లాడడానికి అవకాశం అనేటువంటిది కలిగింది. ఈ సందర్భంలో మీ అందరి అనుమతితో నేను ఒక 2 పద్యాలు మన జేకే రెడ్డి గారి గురించి, ఒక 2 పద్యాలు మధు గారి గురించి, ఒక పద్యము మన వేద విజ్ఞాన వేదిక గురించి నేను రాసిన పద్యాలని మీకు వినిపించాలని కోరుకుంటున్నాను. చెన్నై వేద విజ్ఞాన వేదిక వారు పుష్కర కాలంగా ప్రతి నెలలో చివరి ఆదివారం నిర్వహిస్తూ ఉన్న తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక సభలలో 144వ ప్రసంగం సందర్భంగా అధ్యక్షులు శ్రీ జేకే రెడ్డి గారికి సమర్పించబడిన ప్రశంసా పద్యము. అందరూ ఆనందిస్తారు వారు పద్యాలు పాడుతూ ఉంటే. ఆ రాగమే ఆయనకి శుభాన్ని కలిగిస్తుంది. ఈ సంస్థకి అధ్యక్షులుగా ఉన్నారు. సకల శ్రోతల చిత్తసీమల సదా సంతోషమున్నింపుచున్ అకలంకంబగు రాగమే శుభమునీయన్ వేద విజ్ఞాన వేదికకు అధ్యక్ష పదమునన్ వెలుగు శ్రీ ధీమాన్య జేకేవరా ప్రకటింతున్ భవదీయ గానము అది దివ్యం మంచు ఏతత్సభన్. అంతేకాకుండా వారు లోకశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సత్కార్యములను చేస్తూ ఉన్నారు. భారతీదేవి సేవ తమిళనాడులో ఉండి తెలుగు భాషకు సేవ చేస్తూ ఉన్నారు. పండితులకు సత్కారాలు చేస్తూ ఉన్నారు. ప్రేమతో తెలుగు కవితల్ని అందరికీ పంచుతూ ఉన్నారు. అటువంటి వీరిని ప్రశంస చేస్తూ ఉన్నాను. లోకశ్రేయము నుంచి సత్క్రియలను ఆలోచించి శ్రీ భారతిన్ సాకల్యముగొల్చి పండితులకున్ సత్కారముల్ చేయుచున్ మాకున్ మీకును తెలుగు కైతలను ప్రేమన్ పంచు ధీమంతు శ్రీ జేకే రెడ్డి వరేణ్యు గాయకమణిన్ శ్రీమంతు కీర్తించెదన్. ఇట్లాగే మధు గారు నిజంగా మధు అంటే తేనె కదా వారి మనసు.
అకలంకమైనటువంటి దీక్ష, పట్టుదల. ఎన్నిసార్లు ఫోన్ చేశారో ఈ కార్యక్రమం గురించి నాకు చాలా ఆశ్చర్యం అనమాట. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, నాకు శిక్షణ కూడా ఇచ్చారు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని. కాబట్టి వేద విజ్ఞాన కార్యదర్శి నిజంగా కార్యములన్నింటినీ కూడా చక్కగా దర్శిస్తూ ఉన్నారు అన్నట్లు దార్శనికులు వీరు. కాబట్టి ఈ కార్యక్రమాలు చేయడం నా పుణ్యం అనేటువంటి భావన, సుకృతం అనేటువంటి భావన ఉన్నటువంటి వారు చూడండి. అకలంకంబగు దీక్షయే జయమునీయన్ వేద విజ్ఞాన వేదికయన్ సంస్థకు కార్యదర్శిగా కళా తేజము చేకూర్చుచున్ మకుట ప్రాయమనంగ తెలుగు సభలన్ మాన్యంబుగా కూర్చుటే సుకృతంబు ఔనను కందనూరు మధు విస్ఫూర్తిన్ ప్రశంసించెదన్. ఇన్ని రోజులుగా నేను వారితో మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది ఏమిటి అంటే, చాలాసార్లు రోజుకు 2 సార్లు 3 సార్లు కూడా మాట్లాడుతుంటాం. ఎట్లా ఆయన మాట, మధురములైన మాటలను మంచిగా పల్కెడివాడు, ఆయన వాడు వాడు అంటున్నా కూడా బాధపడ్డాడు. మధురములైన మాటలను మంచిగా పల్కెడివాడు సర్వదా మధురములైన భావముల మంచిని పెంచెడివాడు తెలుగునన్ మధురములౌ ప్రసంగముల మాన్యత కూర్చెడివాడు కందనూర్మధు గుణవంతుడంచు బుధమాన్యుడటంచు ప్రశంస చేసెదన్. చివరగా మన వేద విజ్ఞాన వేదిక గురించి, చెన్న పట్టణమందున మిన్నయగుచు సరస సాహిత్యమందించి తరతరాల తెలుగు కవితల పండించు తీర్థమగుచు, తరతరాల తెలుగు కవితల పండించు తీర్థమగుచు వేద విజ్ఞాన వేదిక వెలయుగాక, వేద విజ్ఞాన వేదిక వెలయుగాక. అందరికీ ధన్యవాదాలు. ఎంతో శ్రద్ధతో ఆలకించారు, ఆశీర్వదించారు. అందరికీ కూడా నమస్కారాలు.